తిరుపతి జిల్లా రైల్వే కోడూరు సూర్యనగర్లో 3 అంతస్తుల భవనం నుంచి పడి ఉప్పుటూరు వెంకటేష్ మృతి చెందాడు. రైల్వే కోడూరులో జరుగుతున్న గంగ జాతరకు సూర్యనగర్లో ఉన్నటువంటి జోగి పెంచిల్రెడ్డి ఇంటికి పనులు చేయడానికి గురువారం వెంకటేష్ రావడం జరిగింది. శుక్రవారం ఉదయం 3 అంతస్తుల భవనంపై ఏం జరిగిందో తెలియదు గాని భవనంపై నుండి పడి ఉప్పుటూరు వెంకటేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, 7 ఏళ్ల పాప ఉంది. మృతుడు మండలంలోని ఎస్ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలంలో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఎందుకు వచ్చినాడో మాకు తెలియాలని వచ్చినాడు. సరే వాళ్ళు ఇక్కడ ఉండాలి అని అనుకున్నాము. ఏట పోయటానికి వచ్చినాడు. నైట్ కొనుక్కున్నాము. 12 గంటలకు ఫోన్ చేసి మా దగ్గర చనిపోయినాడని ఫోన్ చేశాను. ధ్యానం 12 గంటలకు తెలియదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.